డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను మీ సిద్ధగమని సుదర్శన్. ఇక జిల్లాలు అంటే ఇక్కడ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి పేపర్లో ఉన్నటువంటి జిల్లా వార్తలను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయా జిల్లాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాటి పరిష్కార మార్గాలు ఏంది, వాటన్నిటిని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక శనార్థి తెలంగాణలో ముందుగా ఆదిలాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి. ఉమ్మడి ఆదిలాబాద్ వార్తలు. కల్వట్టు సరే, మెయిన్ నాలా ఎక్కడా? నాలాకు సంబంధించిన భూములు కబ్జాకు గురైందా? ఇక మున్సిపల్ అధికారులు మామూలుగా తీసుకున్నారా? వర్షాకాలంలో వరద నీరు ఎలా ఎక్కడికి పోవాలి? ప్రశ్నార్థకంలో గద్దరాగడి ప్రజలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఆగమాగం ఉందట కథ. ఇక జోడేఘాట్ సందర్శించిన నూతన ఎస్పీ శ్రీనివాసరావు కుమరంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిండు. డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చెప్పేసి అక్కడ వక్తలు చెప్పినటువంటి మాట. ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యాలు ఆపాలి, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆశయ డిమాండ్ అంటూ అక్కడ జన్నారంకు సంబంధించి ఒక వార్త. ప్రధాన కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి, సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారికి వినతి పత్రం అందజేత. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్త చూసుకుంటే యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అని చెప్పేసి కామారెడ్డికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కోర్టు ప్రాంగణంలో యోగా దినోత్సవం కూడా నిర్వహించారు. ఇక పోచారం రాకతో కాంగ్రెస్లో సయోధ్య కుదిరేనా, సమరం సాగేనా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ. కొడుకుల తీరుతోనే ఇబ్బందులు, అందరినీ గౌరవిస్తే పోచారంకు రాచబాట, కొందరికే ప్రాధాన్యం ఇచ్చారని గతంలో క్యాడర్ పార్టీ మారారు. అయితే ఏనుగు స్టాండ్ ఏంటి? బాన్సువాడ నుంచి 7 సార్లు గెలిచిన పోచారం అని చెప్పేసి అక్కడ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం వేసింది. ఇక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాలను పరిశీలించిన ఎంపీ అరవింద్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పక్కదారి పెట్టిన నిధులను మళ్ళీ తీసుకొస్తున్నాం, త్వరలో బ్రిడ్జి నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పేసి అక్కడ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పినటువంటి మాట. ఇక్కడ నీటికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ, నీటి విద్యార్థులకు న్యాయం చేయాలి, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్మూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. నీటి విద్యార్థులతో నిరసనలో విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే చొప్పదండి ఎమ్మెల్యేకు సతీ వియోగం, మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్య, అల్వాల్లోని తన నివాసంలో ఉరివేసుకున్న వైనం. ఇక సత్యం విజయంతో ముఖ్య పాత్ర పోషించిన సతీమణి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న నియోజకవర్గ ప్రజలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక గంజాయి మత్తులో దాడులంట, పట్టించుకునే అధికారులు అరికట్టాలని వెల్గటూరుల ప్రజల విజ్ఞప్తి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తప్పులు వస్తుంది చూడండి ఒకసారి. గంజాయిని అని వచ్చింది, గంజాయి రావాల్సింది. ఇక గుండు బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం ఎప్పుడో, శంకుస్థాపన చేసి 10 నెలలు ఇంకా మొదలు కాని పనులంట. రామడుకు సంబంధించి ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ జీవోని పాటించని విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలి. జమ్మికుంట ఎంఈఓకు బీఆర్ఎస్వి నాయకులు వినతి పత్రం అందజేసిండ్రు. 100% ఇక్కడ ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్మడం కానీ, డ్రెస్సులు అమ్మడం కానీ, యూనిఫామ్ అమ్మడం కానీ, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రభుత్వం. ఇక తహసీల్దార్ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ తనిఖీలు, పెండింగ్ ధరణి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసిండు రామగుండానికి సంబంధించి. ఇక మా భూమిలోకి పోతే అడ్డుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నరసింహారావుకు మహిళలు వినతి పత్రం అందజేసిరట. వాళ్ళ భూమిలోకి పోతే వాళ్ళని అడ్డుకుంటున్నారట. ధరణి తెచ్చిన దరిద్రం ఎట్టున్నది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే ఇక ఆరుద్రపైన ఆశలు ఊరించి ఊసురు మణిపించిన మృగశిర, వానలు వస్తలేవంట. ముందుకు సాగని వ్యవసాయం, వర్షం కోసం అన్నదాతల ఎదురుచూపులు. ఏసీబీ వలలో నాల్కల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రైతు వద్ద నుంచి 70,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ ఏసీబీ అధికారులు అని చెప్పేసి ఒక వార్త. ప్రజా సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిండు. ప్రమాదపు టంచున ప్రభుత్వ ఐటీఐ భవనం, ప్రమాదంలో విద్యార్థుల ప్రాణాలు, మూలకు పడుతున్న విలువైన భవనాలంట. అయితే కాంట్రాక్టర్ల అధికారుల చేతివాటంతో కోట్లాది రూపాయల నిధులు ఆవిరైపోతూ ఉన్నాయి. ఇలా వచ్చి అలా వెళ్ళారు. అంగన్వాడీ కేంద్రాల్లో అడుగుపెట్టని అధికారులు, అల్లాదుర్గం ఐసీడీఎస్ కార్యాలయాన్ని తూతు మంత్రంగా సందర్శించిన జిల్లా సంక్షేమ శాఖ అధికారి బ్రహ్మాజీ అని చెప్పేసి ఒక వార్త. భర్తను కడతెరిచిన భార్య, ఎట్టకేలకు వీడిన మర్డర్ మిస్టరీ వివరాలు వెల్లడించిన హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం
కూచనపల్లి గ్రామంలో జరిగిందంట. వివరాల్లోకి వెళ్తే గీకురు ఎల్లవ్వ 56 సంవత్సరాలు ఉందంట. భర్త నరసయ్యతో కలిసి జీవిస్తుంది. లింగారెడ్డి కాలనీ నివాసి మొహమ్మద్ రంజాన్తో గత కొంతకాలంగా గీకు ఎల్లవ్వ వివాహేతర సంబంధం పెట్టుకుందట. 56 ఏళ్ళు ఉన్నప్పుడు అంటే ఇక మొగని చంపేసినట్టు. మంచిదానివో నువ్వు మనిషివి. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్త చూసుకుంటే బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా రంగుల శంకర్ నియామకమైండు. ఇక్కడ ఏది జవహర్ నగర్కి సంబంధించి మంచి లీడర్, అక్కడ భారతీయ జనతా పార్టీలో యాక్టివ్గా ఉంటాడు. ఈయన జవహర్ నగర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధిగా రంగుల శంకర్ను నియమిస్తూ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ నియామక పత్రాన్ని అందించారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక జవహర్ నగర్లో యోగా వేడుకలు. ఇకపై ప్రతి ఆదివారం ఉచిత యోగా శిక్షణ యోగా గురువు శంకరాచారి చెప్తా ఉన్నాడు. నీట్ లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలి. 24 లక్షల కుటుంబాలు ఆవేదనలో పడ్డాయి. ప్రధాని స్పందించకపోవడం శోచనీయం. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్ చేవలలో విద్యార్థుల రాస్తారోకో అని చెప్పేసి ఒక వార్త. యాచారం శ్రీ చైతన్య స్కూల్కు అనుమతి లేదు. విద్యార్థులు ఎవరూ చేరొద్దు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. తరగతులు ప్రారంభిస్తే క్రిమినల్ చర్యలు. ఇక మండల విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. శ్రీ చైతన్య పాఠశాలకు అనుమతి లేదంట. ఇక్కడ యాచారానికి సంబంధించి ఇట్లా చాలా స్కూళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని కూడా రద్దు చేసి పడేసి కథం చేసి పడేసేయాలి. ఇష్టం వచ్చినట్టుగా లక్షల ఫీజు వసూలు చేసుకుంటా తర్వాత లాస్ట్కు వాళ్ళకి పరీక్షలు రావడానికి కూడా అవకాశం ఉండదు ఈ వేస్ట్ ఫెలోస్కి. అందుకని వీళ్ళని 100% ఇటువంటి పాఠశాలను కథం చేసి పడేసేయాలి. ఇక యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలి. రామ్దేవ్ హాస్పిటల్ CEO డాక్టర్ బాబు అంట. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే తెలంగాణ జాతి పితా ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కోదండరాం షాద్నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సభ నిర్వహించారు. జిల్లా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటామని చెప్పేసి వికారాబాద్ జిల్లా అధికారులు చెప్తా ఉన్నారు. ఆరోగ్యానికి యోగా దోహదం. జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ పరిగి సబ్ జైల్లో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇక ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం. ₹1,00,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సూరారం ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేపట్టిన అనిశ్చా అధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇతను చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు. శ్రద్ధాంజలి ఘటించిన అగ్రివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ రఘురామిరెడ్డి అంట. కొత్తపల్లి జయశంకర్ సార్కు ఘన నివాళి. చివరి శ్వాస వరకు రాష్ట్రం కోసం కొట్లాడిన జయశంకర్ సారు అని చెప్పేసి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అంటా ఉన్నారు. నిజంగా కూడా జయశంకర్ సార్ అంటే అసలు యాక్చువల్గా ఆయన ఒడవని ముచ్చట అని చెప్పేసి ఆయన జీవిత కథ ఒడవని ముచ్చట. అయితే అందులో ఒడవని ముచ్చట్లు ఏముంటుందంటే మొత్తం కూడా తెలంగాణ కోసమే, తెలంగాణ ఆశగా, తెలంగాణ శ్వాసగా, తెలంగాణ జీవితంగా, తెలంగాణ కోసమే తన జీవితాన్ని మొత్తం కూడా అర్పించి అంటే కనీసం కూడా పెళ్లి కూడా చేసుకోకుండా తెలంగాణ కోసమే జీవించినటువంటి వ్యక్తి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. నిజంగా ఒకవేళ జయశంకర్ సార్ లేకపోతే ఈ తెలంగాణ ఉద్యమం అనేటువంటిది రెండో విడత అంటే మలి విడత తెలంగాణ ఉద్యమం లేదని చెప్పాలి. దానికి సిద్ధాంతకర్తగా టీఆర్ఎస్కు తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్ధాంతకర్తగా ఉండి అనేకమైనటువంటి ఆలోచనలు ఇచ్చి సేవలు అందించినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే మహిళా మృతికి కారణమైన కొండ శ్రీనివాసును కఠినంగా శిక్షించాలి. చెంచు మహిళపై దాడి చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. మాదిరి రిజర్వేషన్ పోరాట సమితి, మాలల చైతన్య సమితి ఇద్దరు కలిసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇక ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులు. మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి మంచినీరు అందేలా చర్యలు. ఎమ్మెల్యే వంశీకృష్ణ, కలెక్టర్ బదావత్ సంతోష్. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. మహనీయుల విగ్రహాలకు గౌరవం ఇదేనా అని చెప్పేసి అక్కడ ఇంకా గట్టేసిరాడు, తీస్తలేరు. ఇంకా ఎప్పుడు ఎలక్షన్ అయిపోయినా తీస్తలేరు. ఉపాధి హామీ ధర్నాను జయప్రదం చేయండి అని చెప్పేసి నారాయణపేటకు సంబంధించి ఒక వార్త. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు యోగా చేయాలి. యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ జయరాజు. యోగా ప్రాణాయామం సాధన ద్వారా ఆరోగ్యకర జీవనం సాధ్యం. భారత ఆహార సంస్థ నల్గొండ డివిజనల్ సుశీల్ కుమార్ సింగ్ అంట. ప్రపంచానికి యోగా విద్యను అందించిన ఘనత మన దేశానిదే. వైద్య కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ రాజకుమారి. యుక్త వయస్సు నుంచి యోగా సాధన చేసుకోవాలి. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిత్యానంద అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక శనార్థి కథనానికి చలించిన హృదయం. ఓ దేవుడా మాకు దిక్కెవరు వార్తకు స్పందించిన అరుణ స్టీల్ షాప్ యజమాని 3 పిల్లలకు బియ్యం తర్వాత బట్టలు అందజేసిందట. ఆ పిల్లలకు తల్లిదండ్రులు లేని పిల్లలకు తండ్రి చనిపోయాడు, తల్లి ఏమో ఎటో వెళ్ళిపోయిందట.
ఇక తీన్మాన్ మల్లన్నకు మంత్రి పదవికి ఇవ్వాలి. తీన్మాన్ మల్లన్న రాష్ట్ర కమిటీ మెంబర్ కుంభం శ్రీను అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆ ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలను వెలికి తీసి తన క్యూన్యూస్ ఛానల్ ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించి ఎంతోమంది చిన్నారులకు ఆపరేషన్లు చేయించిన తీన్మాన్ మల్లన్న ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందిండు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఇంకా చాలా సేవలు అందుతాయి, సమాజానికి మంచి జరుగుతుందని చెప్పేసి ఆ కుంభం శ్రీని అంటా ఉన్నారు. ఇక సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయాలి. వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఎండి మజాహర్. ఇక రాజపేట తహసీల్దార్ సీనియర్ అసిస్టెంట్ తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. ధరణి పెండింగ్ ఫైల్స్ పరిశీలన వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండు. ఇక డ్రైనేజీ ఫుల్ పారిశుద్ధ్య సేవలు నిల్లంట. పెద్ద ఊర పంచాయతీలో కంపు కొడుతున్న డ్రైనేజీ వ్యవస్థ, ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం అడ్డుకట్ట వేసిన వైనం పట్టించుకొని అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకుంటే జయశంకర్ సార్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తొర్రూరు ఆర్డీఓ నరసింహారావు. తనువు మనసు ఆత్మను ఏకం చేసే సాధనమే యోగా. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆమె కూడా చేసినట్టుంది యోగా. ఇక ఎంజీఎం ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరసన. నల్ల దుస్తులు నల్ల బ్యాడ్జీలతో వైద్య సేవలు అందించిన జూనియర్ డాక్టర్లు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిరట. పరకాల పెద్ద చెరువులో మట్టి దొంగలు అక్రమంగా అర్ధరాత్రులు మట్టి మొరం తరలిస్తున్న వైనం. అమాత్యుల అలవాటుతో కాపలా కాస్తున్న అధికారులు. నాణ్యత లేని జాతీయ రహదారి నిర్మాణం. మాసం కాకుండానే గుంతలమయంగా రోడ్లు అవుతున్నాయి. ఇక అనుమతి లేని కార్పొరేట్ పాఠశాలను రద్దు చేయాలి. పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే రేటు తగ్గించి అమ్మితే వెలివేస్తారా? కిలో చికెన్ ఎంఆర్పి కంటే తక్కువ అమ్మటం నేరమా? వ్యాపారానికి అడ్డుపడుతున్న యూనియన్ సభ్యులంట. ఈయన రేటు తక్కువ వేస్తున్నట్ట, తక్కువ వేసి అమ్మితే కూడా వాళ్ళు లొలిపెడుతున్నట. ఆయనకు వస్తే అమ్ముతాడు, ఏం చేస్తారు మరి? ఘనంగా కుర్రాజుల ఉత్సవాలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది అశ్వరావుపేటకు సంబంధించి. ఇక మెగా కంపెనీతో పోరాడిన సత్తా ఏఐటీయూసీది. నిద్ర మత్తు వీడిన మెగా కంపెనీ మేనేజర్ వరుణ్ కుమార్ ఉపాధి తిరిగి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న మహిళా కార్మికులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది అశ్వరావుపేటకు సంబంధించి. నియోజకవర్గ ప్రజలు ఆదరణ మరవలేనిది. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేర్చడమే లక్ష్యం. కొత్తగూడెం శాసనసభ సభ్యుడు కూరంనేని సాంబశివరావు. ఇక ఏఐటీయూసీ 2వ మహాసభను జయప్రదం చేయండి అని చెప్పేసి ఇక్కడ కొత్తగూడెంకి సంబంధించి ఒక వార్త. కాంగ్రెస్ పత్రానికి కదిలిన సింగరేణి అధికారులు. గ్రామానికి నామకరణం చేసిన రేగ కాంతారావు. సింగరేణి కాలనీ పరిధిలో ఉన్న నివాస గృహాలు ఖాళీ చేయాలంటూ ఆదేశాలు. సింగరేణి అధికారుల రాకతో అజ్ఞాతంలోకి బీఆర్ఎస్ కిలాడి లేడీ అంట. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే చెలరేగిన డికాక్ ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. గెలిస్తే సెమీస్కే. నేడు బంగ్లాతో టీమిండియా డి అంటే డి అంటా ఉంది. ఇక అంటిగ్వా వేదికగా మరో సూపర్ 8 మ్యాచ్. వరుస విజయాలతో భారత్, ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో బంగ్లా టీమిండియా గెలిస్తే సెమీస్లో బెర్త్ ఖాయమవుతుంది. ఇక మూవీ ఇదేనా, అవన్నీ పుకార్లు అంట. షమితో సానియా పెళ్లి వార్తలు ఖండించిన సానియా మిర్జా అని చెప్పేసి తండ్రి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సానియా అవునుగా టెన్నిస్. ఇక మూవీ వార్తలు చూసుకుంటే షాకింగ్ కామెంట్స్. సాయి పల్లవితో దేవర లక్షణాలు లేవు. బాలీవుడ్ యాక్టర్ సునీల్ లాహిరి షాకింగ్ కామెంట్స్ చేసిందట. దేవర లక్షణాలు అంటే ఏముండాలి మరి? ఇక గ్లామర్ డోస్ పెంచిన అవికా గోరంట. స్లీవ్లెస్ బ్లాక్ డ్రెస్లో ఫోటో షూట్ చేసిందంట. స్లీవ్లెస్ గ్లామర్ మంచిగా ఉన్నది. ఇక లక్కీ రెబల్ ప్రమోషన్ స్పీడ్ పెంచిన కల్కి మేకర్స్ అంట. ది లక్కీ రెబల్ అంటూ అన్నాబెన్ పోస్టల్ రిలీజ్ చేసిండ్రు. ఇక స్టన్నింగ్ లుక్స్ డోస్ పెంచిన హరియానా. ఈమె నాభి అందాలకు యూత్ చిత్తు అంటే నాభి అంటే బొడ్డు అందాలకు యూత్ చిత్తు అయిపోతున్నట. ఈమె బిగ్ బాస్ ఆమె. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద జిల్లా వార్తలు, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది శనార్థి తెలంగాణ. కాబట్టి చూస్తూనే ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధంగానే సుదర్శన్. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.